నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చారి గారు అయితే ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప నెరవేర్చే హామీలు కావని చెప్పేసి ఏదైతే చేసిన వ్యాఖ్యలన్నీ మీరు ఎట్లా చూస్తారు? 420 నా కొడుకులకి 420 ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. చుట్టుముట్టు నలుగురు చెంచగాళ్ళు కూర్చుంటాల కల్లా ఏదో చెప్తే దాన్ని మాట్లాడుతా అంటే ఫస్ట్ నువ్వు ప్రభుత్వంలో లేవురా నాయన, గుర్తుపెట్టుకో. నువ్వు సోయి ఎరిగి మాట్లాడు. పిచ్చకుంట్ల మాటలు ఇంకా కూడా మాట్లాడుతా అంటే గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కొడుక నేను ఎక్కడ దొక్కాలి అక్కడ దొక్కుతాడు రేవంత్ రెడ్డి గారు. నీకు పిచ్చకుంట్ల మాటలు 420 ఎవడరా 420 డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని రాష్ట్ర ప్రజలను ఎవడరా మోసం చేసింది? ఇందిరమ్మ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎవరి రైతులను మోసం చేసింది? వాళ్ళకి ఇచ్చిన రుణమాఫీ 5 ఏళ్ళు అయితే కూడా వడ్డీ కూడా జాలకరాని సన్నాసి రైతులని 420 చేసింది నువ్వు 420 పనులు చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 420 అంటే ఏంది 420? మీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అది మేనిఫెస్టో ద్వారా పెట్టినటువంటి మాకు భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబుల్ లాగా. అరే సన్నాసి, నువ్వు ప్రతిపక్షంలో ఉండవు. నీ చేతనైతే ప్రతిపక్షంగా నీ పాత్ర పోషించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మాట్లాడాలి తప్ప మేము ఇచ్చిన మేనిఫెస్టో 420 అంటే 27 రోజులు కూడా కాలేదురా సన్నాసి. 10 ఏళ్ళు అయింది నువ్వు అధికారం నుండి. ఎందుకో రైతు బంధు రాలే, ఎందుకో ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఎందుకో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నువ్వు నెరవేర్చలేదు? ముస్లింలు రిజర్వేషన్ ఏమైంది? దళిత బంధు నలుగురికి కంటగట్టి 40% రిజర్వేషన్లు ఎవరు తీసుకున్నావు? మేము ప్రజాపాలన ఓపెన్ చేసినాం రా సన్నాసి. నువ్వు 420 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన 420 నువ్వు, ప్రజల్ని మోసం చేసిన సన్నాసి నువ్వు ఇవాళ మా మీద 420 అని మాట్లాడతావా? అరే సన్నాసి, ప్రజాపాలన ఓపెన్ చేసినాం. ఏ ప్రజలైతే 10 ఏళ్ళు ఇబ్బంది ఉన్నారో, ఇల్లు లేక, చదువు లేక, రేషన్ కార్డు లేక, అదేవిధంగా పెన్షన్స్ రాక, భూమి సమస్యలతోని, అన్ని సమస్యలతోని ఏదైతే సమస్యలు పడుతున్నారో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 100 రోజుల్లో పూర్తి చేసిన మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళాం. నీలాగా బీసీ బంధు కోసం దరఖాస్తులు పెట్టి మీ సేవలో, అదేవిధంగా దళిత బంధు కోసం దరఖాస్తులు పెట్టుకోవాలి మీ సేవలో 600-700 కోట్ల రూపాయలు దోచుకున్నావురా సన్నాసి అప్లికేషన్ల పేరుతోని. మేము ఇవాళ ₹1 కూడా ప్రజల నుంచి తీసుకుంటలేం. ఏ అప్లికేషన్ రూపాయి పెట్టలేదు. ప్రభుత్వమే స్వయంగా అప్లికేషన్ ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చింది. నీలాగా మీ సేవలో వందల రూపాయలు, వేల రూపాయలు పెట్టి అప్లికేషన్ చేసుకోవాలి. బీసీ బంధు కోసం 100 కోట్లు, మైనారిటీ బంధు కోసం 100 కోట్లు, దళిత బంధు కోసం 100 కోట్లు, గృహలక్ష్మి కోసం 100 కోట్లు. నువ్వు దోచుకున్న సన్నాసివి నువ్వురా 420. ప్రజల్ని మోసం చేసిన 420 నా కొడుకు నువ్వు. మేమెక్కడ వసూలు చేస్తున్నాం రా నాయన? 27 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. నువ్వు అధికారంలో సోయి మరసు కొద్దిగా లేయి, నిద్రలే, ఇంకా మత్తులో ఉన్నట్టుండవేమో ఇంగనికి. కాబట్టి గుర్తు ఎరిగి మాట్లాడు. ప్రజాపాలన మేము ఓపెన్ చేసినాం. 100 రోజుల్లో మేము ఏదైతే ప్రజలకు మేము హామీ ఇచ్చినామో 100% 6 గ్యారెంటీలు ప్రజలకి తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిది. అది పూర్తిగా నెరవేర్చరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. 75 సంవత్సరాల చరిత్రలో వెనక్కి తిరిగి కూడా చూసుకో. నీలకల 10 ఏళ్లలో ఇచ్చినటువంటి మాటలు తుంగలు దొక్కినటువంటి సన్నాసులు మీరు. మమ్మల్ని కాదు మీరు అనాల్సింది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కానీ ఇంకోటి చూసుకుంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 16,000 రూపాయలు రైతు బంధు, ఇంకోటి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మీ ప్రచారంలో చెప్పడం జరిగింది. అది ఎందుకు ఎట్లరని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. దాని మీద మీరు ఇచ్చే కామెంట్స్? మేము ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళింది 6 గ్యారెంటీలు. మేము మేనిఫెస్టోలో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 100% చేస్తాం. నీలకల దౌల్బాగి పని 5 ఏళ్లలో వడ్డీ కూడా సరిపోని పనులు మేము చేయం. ఎందుకంటే మీరు వేసిన కొడుకులు 10 ఏళ్ళు ప్రజలను మోసం చేశారు, రైతులు మోసం చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులకు ఇచ్చినటువంటి 15,000 రైతు భరోసా ఇస్తాం. 16,000 ఇస్తాన్న సన్నాసి నువ్వు. అయినా ప్రజలు నిన్ను నమ్మలే. మేము 500 సిలిండర్ అంటే నువ్వు 400 అన్నావు. అయినా ప్రజలు నిన్ను నమ్మలే. మేము 4,000 పెన్షన్ అంటే నువ్వు 5,000 అన్నావు. అయినా నిన్ను ఎడమకాలు చెప్పుతో కొట్టి నేను అధికారం లేనట్ట నిన్ను కూసబెట్టిరు. నువ్వు కూసోరా, ఇంకా టైం ఉంది. 100 రోజుల తర్వాత మీ చేతనైతే మీరు మాట్లాడండి. ఆ రోజు మేము సమానం చెప్పుకుంటాం. ఆల్రెడీ ఈ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్తో అప్పులపాలు చేసి రోడ్డు మీద వాడేసినావు. ఈ అనేది ఆస్తి సృష్టించిండట. ఆస్తి అంటే ఏందిరా? ఆస్తి అంటే ₹1,00,000 ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటే 2 లక్షల ఆస్తి ఉండాలి. అరే సన్నాసి, నువ్వు 100 కోట్ల అప్పు తీసుకుంటే ఆడ 50 కోట్ల ఆస్తి కూడా లేదు. అది ఆస్తి అంటే ఆ ఆస్తి కూడా బ్యాంకులో తాకట్టు ఉంది. నువ్వు ఆస్తి సృష్టించిన అంటున్నావు. ఎక్కడ సృష్టించినావురా సన్నాసి? బ్యాంకులకు తాకట్టు పెట్టినావురా నువ్వు ఆ ప్రాజెక్టునే తాకట్టు పెట్టి లక్షల కోట్లు దోచుకున్నావు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల ఆస్తి ఎక్కడుంది? ఆస్తి బ్యాంకులో తాకట్టు ఉంది. నువ్వు తెచ్చిన అప్పు ఎంత? 1,00,000 కోట్లు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 50,000 కోట్లు. అంటే 50,000 కోట్లు దాచుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 10 ఏళ్ళు చట్టపట్టాలు వేసుకొని తిరిగినారు. కాబట్టి
ఇవాళ మళ్ళీ ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పిండ్రు కాబట్టి మీరు కళ్ళు తెరుచుకొని కొద్దిగా చూసుకున్నాడు. మీరు అధికారం లేరు, మర్చిపోతున్నారేమో, జర చూసుకొని మాట్లాడండి. అన్న ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇదే మాజీ మంత్రి కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మీటింగ్ విత్ ప్రధాని బిజినెస్ విత్ అదాని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి పోస్ట్ చేయడం జరిగింది. సో దీని మీద మీరు ఇచ్చే కామెంట్స్? ఇప్పుడు నరేంద్ర మోడీతో 10 ఏళ్ల పాటు చట్టాపట్టాలు వేసుకొని డూయట్లు వాడుకునేది ఎవడు? నువ్వు కాదా? రైతు చట్టాలకు ఎవడు మద్దతు ఇచ్చిండు? నువ్వే కదా. రైతులంతా దేశమంతా ఎదురు తిరిగి ఎడమకాలు చెప్తుందంటే అప్పుడు నువ్వు యూటర్న్ తీసుకున్నావు. ఏం దేశ ప్రజలు మర్చిపోయారా? పిచ్చినా కొడక. నువ్వు ఫస్ట్ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చినావు, జిఎస్టీకి మద్దతు ఇచ్చినావు, 370 ఆర్టికల్కి మద్దతు ఇచ్చినావు, ట్రిపుల్ తలాక్ మద్దతు ఇచ్చినావు. దాదాపు 117 చట్టాలకి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడిందా? నువ్వు ములాఖాత పెట్టుకొని నువ్వు వానికి చట్టా పట్టాలు వేసుకొని తిరిగి నరేంద్ర మోడీతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి కలిస్తే, అరే సన్నాసి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పైసలు నువ్వు తీసుకురాలేదు, నువ్వు ఫెయిల్యూర్ అయినా కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిగా పోయి ప్రతిపక్షంలో ఎవడున్నా మనకు రావాల్సిన హక్కుని రావాలి కాబట్టి పోయి నిర్భయంగా పోయి అడిగొచ్చిండు. మీలాఖాత్ పెట్టుకొని 4-5 రోజుల లోపల చర్చలు పెట్టి ఇంటర్నల్గా లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేసి కమిషన్ల కోసం స్కాములు చేసిన సన్నాసులు మీరు కాంగ్రెస్ పార్టీని ఆదాని అంబానీ అయినా ఆదాని అంబానీ ఫస్ట్ నాకింది మీరే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళని నాకింది మీరు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సినటువంటి మా హక్కుని మేము అడగనికమైన నీలాకల దేకుడు నాకుడు పనులు చేయనిక పోలేరా సన్నాసి, జర చూసుకొని మాట్లాడు. సో ఇంకోటి ఏదైతే చూసుకుంటే అన్న ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఏదైతే మొన్న రీసెంట్గా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరంలో అవినీతి జరిగింది బయట పెట్టాలి కానీ సిబిఐకి నోటీసులు ఇస్తే దాని విషయం చూస్తాం కదా, ఎందుకు సిబిఐకి నోటీసులు ఇవ్వట్లేరు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దీని మీద మీకు ఇచ్చే కామెంట్? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ముక్కుసుడి ఒక ప్రశ్న అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏం పీకి రానా? ప్రభుత్వంలో నువ్వే ఉండవు కదా, కేంద్రంలో నువ్వే ఉండవు, ఈడ అవినీతి చేస్తుంటే నువ్వేం పీకుతున్నావా? నరేంద్ర మోడీ వచ్చి కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా మారింది, లక్షల కోట్లు దోసుకున్నాడు, నరేంద్ర మోడీ మాట్లాడిపా. కిషన్ రెడ్డి వచ్చి ఈయన కూడా లక్షల కోట్లు దోసుకున్నాడు, కేసీఆర్ నేను పీకుతున్నారా? కేంద్ర మంత్రులు మాట్లాడరి, నరేంద్ర మోడీ మాట్లాడా, నువ్వు మాట్లాడుతూ నీ పార్టీలో అయిపుట్టినోడలా మాట్లాడా. 10 ఏళ్ళ నుంచి ఎందుకు మాట్లాడతలేమన్నా? సిబిఐ ఎందుకు వేయలేదన్నా? గీయాలా పీకుతున్నావా? ఎందుకు వేసినాం? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? మేము జుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేసినాం? అరే మీరు దొంగలు బీజేపీ బీఆర్ఎస్ కాబట్టే మేము జుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. 100% దాంట్లో తప్పు చేసిన ఏ నాకుడుకు వదిలిపెట్టాం, ప్రజల సొమ్ము దోచుకున్నోని మళ్ళీ కక్కిస్తాం, 100% మేము న్యాయం చేస్తాం. కాబట్టి ఇవాళ నీకు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్తో మిలకత్ కావాలా, పైసలు కావాలా, కమిషన్ కావాలంటే మళ్ళీ సిబిఐకి కేసు పోతే నేను కేంద్రంలో ఉండా కాబట్టి నీకు క్లీన్ చిట్ ఇప్పిస్తా, ఎన్ని కోట్లు ఇస్తామని బేరం పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ రాజకీయం చేయనిక కిషన్ రెడ్డి గారు దోస్తానం మళ్ళీ చెడిపోకుండా చూసుకోవడానికి కాంగ్రెస్ మీద బుర్రదలుతున్నావు. బిడా 10 ఏళ్ళు నువ్వు ఉండింది నువ్వే, పీకింది ఏం లేదు. ఇప్పుడు 100% జ్యుడిషియల్ ఎంక్వైరీ వేపిస్తాం, తప్పు చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టాం. నువ్వు ఇలా పెద్ద మాట మాట్లాడుతారు చూడు. నరేంద్ర మోడీ ఎముడు అంట, అవినీతి పాలన చేసిన వాళ్ళకి మరి ఏమైనా ఎముడు? 10 ఏళ్ళ నుంచి ఏం పీక్తివే? అవినీతి చేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా, అన్ని స్కాములు అయిపోయాయి కదా, ఎక్కడవే? స్కాములు అన్నీ మస్తు చేసినారని చెప్తున్నావు కదా, ఎముడు ఎక్కడవే? ఈ దేశ ప్రజలకు ఎముడైంది నీ నరేంద్ర మోడీ. ఫస్ట్ నీ దేశ ప్రజలకు ఎముడై మొగుడై కూర్చున్నాడు. ఎందుకంటే 69 రూపాయలు క్రూడ్ ఆయిల్ ఉంటే 110 రూపాయలు 120 రూపాయలు పెట్రోల్ అమ్మే మహాత్ముడు నువ్వేరా నాయన. ఈ దేశ ప్రజల్ని దోచుకుంటున్నది నువ్వే. 100 రూపాయలు డీజిల్ చేసినావు. మేమేమో $120 ఉన్నప్పుడు ఈ 45 రూపాయలు డీజిల్ ఇస్తుంటే 65 రూపాయలు పెట్రోల్ ఇస్తుంది. 69 రూపాయలు క్రూడ్ ఆయిల్ ఉంటే 119 రూపాయలు పెట్రోలు, 100 రూపాయలు డీజిల్ అంట. జనాల్ని ఎంత దోసుకుంటున్నావు నువ్వు తెలియదా? నువ్వు వేళ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బిడా, జర చూసుకో. బీజేపీ నాయకు కిషన్ రెడ్డి గారు, రేపు పార్లమెంట్లో నువ్వు ఎంత మోతా బరువో చూసుకుందాం. మేము కూడా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే అటు బీజేపీ గల్లీలో గెలవకపోయినా ఢిల్లీలో గెలిచేది బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మరి వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 100% కాంగ్రెస్ పార్టీకి 17కి 15 స్థానాల్లో గెలుస్తుంది. ఇది నువ్వు రాసి పెట్టుకో. నువ్వు మైనార్టీలకి ముస్లిం రిజర్వేషన్లు ఇస్తాను నువ్వు మోసం చేసినావు, మైనార్టీలు మా పక్షాన ఉండరు. దళితులకు దళిత బంధు ఇస్తాను మోసం చేసిన సన్నాసి, దళితులంతా మా పక్షాన ఉన్నాడు. బీసీలకి బీసీ బంధు పేరుతో కేసీఆర్ మోసం చేసిండు. బీసీలకి ఇదే ఒక సిలిండర్ మీద 1200 ఉంటే 600 నెత్తిన టోపీ పెట్టి ప్రజలంతా దోసుకున్నాడు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కేవలం భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఈ హిందూ మైనార్టీలను బూచిగా చూపించి ఈ దేశంలో ముస్లిం మైనార్టీలంతా ఒక ఆల్ఖాయిదా తీవ్రవాదులుగా ముద్దరేసి హిందూ ఓట్లనంతా దండుకోవాలి. ఇవాళ
శ్రీరామరాజ్యము ఇదే విధంగా ఇవాళ అయోధ్య రామ మందిరం కడుతున్నారని ఆయన మాకు కూడా ఏడో రామ మందిరం ఉంది, మాకు చరిత్ర ఉంది, ఈడో పర్ణశాల అంటారు, సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినటువంటి స్థలం, మాకంటే గొప్ప చరిత్ర ఏడు లేదు. నువ్వు నిజంగా అంత భావోద్వేగానికి హిందువుల గురించి దేవుళ్ళ గురించి చిత్తశుద్ధి ఉన్న సన్యాసి అయితే కిషన్ రెడ్డి గారు 10 ఏళ్ళు కేంద్రంలో నువ్వే ఉండవు, తెలంగాణ భద్రాద్రి గుడికి ఉన్నటువంటి 800 ఎకరాలు ఆంధ్రలో పోయినా నువ్వేం పీక్తున్నావా 10 ఏళ్ళలో? మరి ఆ గుడికి జరిగినటువంటి అన్యాయానికి 800 ఎకరాలు గుడి మాన్యం అవతల ఉంది, నువ్వు యువతలు తీసుకురానికి ఎందుకు నీకు చేత అయితే లేదు? విభజన హామీలు ఎందుకు నువ్వు నెరవేర్చలేదు? మా హక్కులు నువ్వు ఎందుకు కాపాడలేదు? ఈరోజు ప్రజలను అంతా డైవర్ట్ చేయాలి, కేంద్రం వైపు తిప్పాలి, భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి అని చెప్పేసి ప్రజల్ని ఇలా రామాలయం మాకు కూడా రాముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను బొట్టు పెడతా, కానీ నీ భావోద్వేగానికి ప్రజలు కూడా ఎవరు నమ్మడు. ఎందుకంటే మొన్న నీకు ఓట్లు వేసిన దాన్ని బట్టే నీకు అర్థమైంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి సన్నాసులలో అవినీతులను తెచ్చుకొని వాళ్ళని పునీతులు చేస్తారు. ఎందుకంటే ఈటల రాజేందర్ అవినీతి చేసిండు, జైలు కోతాడని లోపల ఆయన బీజేపీ కంట వేసుకొని పునీతుడు అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో అంతే, కర్ణాటకలో అంతే, మహారాష్ట్రలో అంతే. అంటే పాపం చేసిన ప్రతి సన్నాసులు పునీతులు కావాలంటే బీజేపీలో కండవ కప్పుకున్నారు, కాబట్టి పునీతులు అయిపోతారు. ఆయనగాలు చేసే రాజకీయం ప్రజలందరూ గమనించారు, కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో కూడా 15 స్థానాలు మించకుండా వస్తుంది. థ్యాంక్ యూ. రైట్.